హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం మొదలైంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేపట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బత్తిని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చేప ప్రసాదం స్వీకరించిన మంత్రి పొన్నం బత్తిని కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలను గౌరవించి వారికి పద్మశ్రీ ఇవ్వాలని కోరారు ఫిషరీ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మత్స్యశాఖ ఇప్పటికే 1,50,000 కొరమీను చేప పిల్లలను రెడీ చేసింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 42 క్యూ లైన్లు ఏర్పాటు చేసి టోకెన్ల కోసం 13 క్యూ లైన్లు సిద్ధం చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, కౌంటర్లు అందుబాటులో ఉంచారు. వీఐపీల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000కు పైగా ఆస్తమా బాధితులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చేప ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు రైళ్లు, బస్సుల్లో నగరానికి వస్తుండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం బ్రహ్మాండమైన ఔషధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేచురల్ ఔషధాలతో కూడిన ఈ మందుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చేప మందు పంపిణీ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ మందుతో ఎన్నో లక్షల మందికి జబ్బు నయం కావడం సంతోషమని చెప్పారు. చేప మందు పంపిణీ కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చేప మందు పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబ సభ్యులకు పద్మశ్రీ ఇవ్వాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 178 సంవత్సరాల నుంచి బత్తిని కుటుంబ సభ్యులు దూద్పోలి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా లక్షలాది మంది ఆస్తమా పేషెంట్లకు వారి విశ్వాసాలకు అనుగుణంగా చేప ప్రసాదాన్ని మృగశిర కార్తె రోజు వేయడం జరుగుతోంది. గత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా 15 రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. చేప ప్రసాదం మృగశిర కార్తె రోజు తినడం వల్ల ఎక్కడ కూడా అస్తమా, ఉబ్బస వ్యాధులు లేకుండా ఉండేటువంటి ఒక విశ్వాసంతో 178 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా వచ్చే సందర్భంలో ఈరోజు బత్తిని కుటుంబ సభ్యులు మొత్తం మంది అందరూ మహిళలతో సహా పిల్లలంతా కూడా దాదాపు 48 గంటలు ఈ కార్యక్రమం లోపల నిమగ్నం అవుతూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వంతో మాట్లాడి మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాకున్నప్పటికీ కూడా వీరి కుటుంబానికి దేశ స్థాయిలో 178 సంవత్సరాల నుంచి ఒక సేవ చేస్తున్న సందర్భంలో అనేక సేవా రంగాల అవార్డులైనటువంటి పద్మశ్రీ కావచ్చు, ఇతరత్ర అనేక అవార్డులను ఇవ్వడానికి మన వద్ద బాధ్యతగా సమాజ సేవను గుర్తించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతూ చేప ప్రసాదం ఇస్తున్నటువంటి బత్తిని కుటుంబ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మృగశిర కార్తె ద్వారా రాబోయే కాలంలో పుష్కరమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ, భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరూ నమస్కారం చెప్తూ ఈ మృగశిర కార్తెలో చేప మందు వేసుకుంటా ఉన్నారు. చాలామంది శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఎన్నో రకాలుగా చేప మందుపై కొంత ప్రచారం చేసినా వాస్తవాల్లోకి వెళ్తే ఇది బ్రహ్మాండమైన ఔషధం. నేనే దీనికి ఉదాహరణ. 96కు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి నాకు. ఎప్పుడైతే నేను చేప మందు వేసుకోవడం మొదలుపెట్టినానో ఈనాటి వరకు చిన్న సమస్య లేకుండా ముందుకు నడుస్తూ ఉంది. పూర్వీకులు కనిపెట్టినటువంటి న్యాచురల్ ఔషధాలతో కూడుకున్నటువంటి చేప మందు ఈ దేశానికి కాదు యావత్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి రోగస్తులకి ఉపశమనం కలుగజేస్తూ ఉంది. నేను చాలా సందర్భాలు చూశాను. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ మందును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరం కూడా వీటికి అన్ని సౌకర్యాలు కలగజేయాలని ప్రభుత్వ పరంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఎవరు ఏం ప్రచారం చేసినా ఈ మందుకు ప్రాముఖ్యత ఉంది. ఈ మందులో ఔషధాలు ఉన్నాయి. విశ్వాసంతో కూడినటువంటి మందు, విశ్వాసమే కాదు వనమూలికలు తయారయ్యే మందు చాలా వరకు
మన ట్రీట్మెంట్ నయం చేస్తుందనే మాట కూడా ఇస్తుందని మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 170 ఏళ్లుగా ఈ కుటుంబం ఈ మందు ప్రసాదం చేస్తూ ఉంది. ఇదొక భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావిస్తున్నటువంటి ఎంతోమంది పేషెంట్స్ దీనివల్ల ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ముందుకు సాగాలి. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు మీకు కలగజేస్తాం.